ఇక జూబ్లీహిల్స్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో ప్రచారం హోరెత్తిపోతుంది. మొత్తానికి పార్టీలకు సంబంధించిన అగ్రనేతలందరూ ప్రచారంలో చూడడం మనం చూస్తున్నాం. ఇవన్నీ ప్రస్తుతం జరుగుతున్న దృశ్యాలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అండ్ ఇక కేటీఆర్ ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. ఎటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు బీజేపీ నుంచి. జూబ్లీహిల్స్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా సరే జూబ్లీహిల్స్ ఏరియాలో ఏ ఏరియాలో చూసినా సరే ఇలా ప్రచారం కనిపిస్తోంది. జనాలు గుమిగూడుతున్నారు. విద్యలో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్టులలో అని ఊదరగొట్టిండు. విద్యార్థులైతే పాపం రాహుల్ గాంధీ మాటలు విని అశోక్ నగర్ చౌరస్తాకు పోయి రాహుల్ గాంధీ గారు 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్తే పాపం విద్యార్థులు కాలికి బల్పం కట్టుకొని తిరిగి తాతలు అమ్మలు అయ్యలు అందరి కాళ్ళు మొక్కి గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీని. ఇవాళ వాళ్ళే ఇక్కడ మనకు అనుకూలంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తా ఉన్నారు. విద్యార్థులకు చెప్పిండు 5 లక్షల విద్యా భరోసా కార్డుని. కానీ ఇవాళ పరిస్థితి ఏందో తెలుసా మీకు? మొత్తం రాష్ట్రంలోని ఎంబీఏ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఎంసీఏ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం బంద్ పెట్టిండ్రు. ఎందుకు? అప్పుడెప్పుడో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇవాళ తుంగలో దొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి. 8,000 కోట్లు మన్నించాలి, 10,000 కోట్లు ఇవాళ ఆ విద్యా సంస్థలకు బకాయి పడ్డాడు. కట్టుమంటే కడతలేడు, కట్టుమంటే కడతలేడు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడో పోయింది. 10,000 కోట్లు ఇవాళ మొత్తం లక్షలాది మంది విద్యార్థులకు బాకీ పడ్డాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు స్కీమ్ పెడితే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి దాన్ని తుంగలో దొక్కుతున్నాడు. 10,000 కోట్లు బాకీ ఉంటే ఇవాళ కాలేజీలో పోయి బాకీ అడిగితే ఏం చేస్తారా, నన్ను కోసుక తింటారా అని ఇవాళ డైలాగులు కొడుతున్నాడు. డైలాగులు కొట్టుడే కాదు, కాలేజీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. విజిలెన్స్ దాడులు చేపిస్తా, నీ మీద కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తా, కాలేజీలు మూపిస్తా అని ఇవాళ బెదిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. 5 లక్షల భరోసా కార్డు ఎక్కడో పోయింది. కాలేజీలకు భరోసా లేదు, విద్యార్థులకు భరోసా లేదు, వాళ్ళ భవిష్యత్తుకు భరోసా లేదు. లక్షలాది మంది తల్లిదండ్రులకు ఇలా కంటి నిండా నిద్రలేని పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. లక్షలాది మంది పిల్లలకు ఫీజు కట్టనోడు జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తారంటే నమ్ముదామా? లక్షలాది మంది పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇయ్యనోడు జూబ్లీహిల్స్ లో అభివృద్ధి చేస్తా ఓటేయండి అంటే నమ్ముదామా? నమ్ముదామా? అట్లాగే ఉద్యోగులకు చెప్పిండు కథలు. కొత్త పిఆర్సీ ఇస్తా, మీ డిఎల్ ఇస్తా, కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా అని ఉద్యోగులకు చెప్పిండు. ఇవాళ ఉద్యోగులందరికీ గత 2 ఏళ్లుగా వేధించక తింటున్నాడు. ఒక్క డిఏ ఇయ్యలే, పిఆర్సీ దిక్కు లేదు, ఉద్యోగుల మాట కానీ ఉద్యోగ భద్రత గురించి కానీ పట్టి లేదు. వాళ్ళను కూడా పక్కకు పెట్టిండు. ఆఖరికి ఎంత ఘోరం అంటే ఈ ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో, సోమాజిగూడలో, శ్రీనగర్ కాలనీలో